అందరికీ వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోని మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. అంటే నా అనుమతి లేకుండా మీకు ఎటువంటి అపాయం కానీ మరణం కానీ సంభవించదు. ఈ వాక్యం ఏ సందర్భంలోని ఎందుకోసం ఎవరితో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుండి 33వ వచనం వరకు. మరియు ఆత్మను చంపనేరగా దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలను లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుటను నేనును వారిని ఒప్పుకొందును. మనుషుడు ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. చదవని వాక్యంలోని నీకు అపాయం కలగాలన్నా అదంతా కూడా నా అరచేతుల్లోనే ఉందని చెప్తున్నారు. అయితే ఇది ఎవరి కోసం, ఎప్పుడు, ఏ సందర్భం కోసం చెప్పబడుతుందంటే 7 ఏళ్ళ శ్రమల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కోసం ఇక్కడ వాళ్ళతో చెప్పుతున్న సంభాషణ ఇది. ఏ విధంగా అంటే ఒక్కొక్క వచనం ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం. 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. దేహాన్ని చంపిన వాళ్ళ కోసం మీరేం భయపడద్దు. దేహాన్ని ఆత్మని కలిపి చంపగలిగే వారికే మీరు భయపడనని చెప్పబడుతుంది. అంటే దేహాన్ని చంపే వాళ్ళు ఎవరంటే ఇక్కడ 7 ఏళ్ళ శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమల పాలు చేయడానికి 10 మంది రాజులు 7 రాజ్యాలు కలిపి యెరూషలేము మీదకు దండెత్తి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల శ్రమలో మహాశ్రమలు కలుగసి అనేక మందిని చంపుతారు. ఆ పరిస్థితుల్లో మీరు భయపడద్దు, జడియొద్దు, ధైర్యంగా నిలబడండి. మిమ్మల్ని హింసించగలరు, బాధ పెట్టగలరు, ఇంకా లేదంటే మిమ్మల్ని సంహరించగలరు. అలాగ చనిపోయినా సరే మీరు ఖచ్చితంగా పరలోకానికి ఎత్తబడతారు. కానీ మీరు పాపం చేసి దేవుడికి విరుద్ధంగా బ్రతికితే మీ దేహంతో పాటు ఆత్మని కూడా చంపబడతారు. తద్వారా మీరు ఎక్కడ పోతారంటే నరకానికి పోతారు. అలా నరకానికి మేము పంపించే దేవుడైనటువంటి యెహోవాకే మీరు భయపడి జీవించండి, అప్పుడు మాత్రమే మీరు రక్షింపబడతారు అని ఇక్కడ ఆ 7 ఏళ్ళ శ్రమల బారిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు కోసం చెప్పబడుతున్న వచనం ఇది. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా నేలలో పడదు. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడుతున్నాయి. అవి మరణం అవ్వాలంటే నా అరచేతిలోనే ఉంది, అవి చనిపోవాలంటే నా అరచేతుల్లో పెట్టుకున్నవని అంతకన్నా శ్రేష్ఠులు మీరు. మిమ్మల్ని ఇంకా ఎంత విధంగా తీసుకుంటారు. మీకు ఏ హాని జరగాలన్నా, ఏ కష్టం రావాలన్నా, ఏ బాధ కలగాలన్నా, చివరికి మరణమే మీకు సంక్రమించాలన్నా సరే అది నా అనుమతితో తప్ప మరి ఇంకెవ్వరు కూడా మిమ్మల్ని ఏమి చేయలేరు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. చదవబడిన వాక్యం 7 ఏళ్ళ శ్రమల్లోని అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త యెరూషలేము మీదకి శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తారు. ఆ శ్రమల్లో మీరు బ్రతకాలంటే, జీవించాలంటే మీరు 666 ముద్ర వేయించుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తారు. అలా మీరు ఆ ముద్ర వేయించుకుంటేనే క్రయ విక్రయాలు కానీ, మీరు బ్రతకాలన్నా, జీవించాలన్నా, మీ ఇంట్లో కావాల్సిన అవసరాలు నెరవేరాలన్నా ఖచ్చితంగా ఆ ముద్ర వేయించుకోవాలని చెప్పి ఒక నియమం పెడతారు. ఆ సమయంలో కూడా నా దేవుడే ముఖ్యమని చెప్పి ఆ ముద్ర ఎవరైతే వేయించుకోలేదో నా నామాన్ని మీరు వాళ్ళు ఎదుర్కొంటూ ఒప్పుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా పరలోకానికి తీసుకెళ్ళి అప్పుడు మీ నామాన్ని అక్కడ దేవుడు ఎదుట నేను ఒప్పుకుంటాను అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 7 ఏళ్ళ శ్రమల్లో బాధపడుతున్న ఇశ్రాయేలుకి ప్రజల కోసం చెప్పబడుతున్న వచనం. మొత్తం మీద ఈ వచనాలన్నీ కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి బతుకుతున్న ఈ జీవితంలో మనకి ఎదుర్కొనే సమస్యల కోసం, బాధల కోసం, కష్టాల కోసం చెప్తున్న వచనాలు కాదు. ఇది 7 ఏళ్ళ శ్రమల బారిన పడిన ఇశ్రాయేలు ప్రజల కోసం చెప్తున్న వచనాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.